హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మని కలర్ఫుల్ జర్నీ. ఈరోజు వచ్చేసి మనం చిక్పేటకు వచ్చేసాము. ఇక్కడ అన్ని చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. మనకి హైదరాబాద్లో ఎర్రగడ్డ, కోటి ఎలాగో బెంగళూరులో చిక్పేట లాగా ఇక్కడ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడము. ఇక్కడ ఫస్ట్ అయితే బుక్తో స్టార్ట్ చేశారు. అన్ని బుక్సే ఉన్నాయి. మనకి బుక్స్ కొనొచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న బుక్స్ అమ్మేసి వేరే బుక్స్ అయినా కూడా కొనొచ్చు. తర్వాత ఇక్కడ మన డ్రెస్సులు దొరుకుతాయి, జ్యువెలరీస్, హోమ్ మేడ్ థింగ్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా దొరుకుతాయి. చిక్పేట్ని సండే బజార్ కూడా అని అంటారు. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా వస్తువు కొన్నామంటే అది 1 to 10 times చెక్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చెక్ చేసి తీసుకోవాలి. అలాగే బేరం కూడా చాలా మంచిగా ఆడాలి. ఎంత బేరం ఆడితే అంత మంచిగా వస్తాయి వస్తువులు. ఇంకా వన్స్ మనం ఇక్కడ నుంచి తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వేరే తీసుకోవాలన్నా కూడా కుదరదు. ఎందుకంటే ఓన్లీ ఒక్కసారి ఇంకా మనం చెక్ చేసుకోవాలి, మళ్ళీ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడము. పదండి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయితేనే బుక్స్తో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి చాలా రకాల బుక్స్ ఉన్నాయి. మనకి ఏవి బుక్స్ కావాలంటే అవి దొరుకుతాయి ఇక్కడ. ఓకే, మేమైతే బుక్స్ చూస్తున్నాము. 4 బుక్స్ పర్చేస్ చేద్దాం అనుకున్నాము. 4 బుక్స్ వచ్చేసి 800 చెప్పాడు. మేము 250 నుంచే స్టార్ట్ చేస్తే దాన్ని లాస్ట్కి 270కి ఇస్తా అన్నాడు. బట్ మేమే ఎందుకులని జస్ట్ బేరం ఆడడానికని ట్రై చేసాము. చూడండి వీళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారో వాళ్ళతో. కాస్ట్ వచ్చేసి 350 చెప్పారు. వీళ్ళేమో 100 నుంచి స్టార్ట్ చేశారు. సో అలాగే ఉంటుంది. అలాగే బేరం ఆడితేనే ఇక్కడ మనము ప్రాఫిట్ చేయగలుగుతాము, క్లాత్ కూడా మంచిగా తీసుకోగలుగుతాము. ఇక్కడ నుంచి అసలైన చిక్పేట స్టార్ట్ అయిందండి. ఇక్కడ చూడండి 4 వేస్ ఉన్నాయి. ఈ వేలో వచ్చేసి శారీ కలెక్షన్, తర్వాత ఈ వేలో వచ్చేసి హోమ్ మేడ్ థింగ్స్, తర్వాత ఈ వేలో చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్ వే అనమాట. దోమల కంటే ఎక్కువ వీళ్ళే ఉన్నారండి. చాలా ఎంత రష్గా ఉందంటే ఎక్కువ మంది ఉన్నారు. మగవాళ్ళతో కానీ భర్తలతో కానీ భార్యలు వస్తే మాత్రం ఫస్ట్ కంపల్సరీ ఖాళీ చేసేస్తారు. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. చూడండి ఇక్కడ మనకి జడకి కావాల్సిన థింగ్స్ ఉన్నాయి. 650 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా షాపింగే, ఏ గల్లీ చూసినా షాపింగే ఉంది. ఏదైనా వీడియో తీద్దామంటే నన్ను దొబ్బేస్తున్నారు, చిన్నపిల్లలు అనుకుంటున్నారు ఏమో, తొక్కేస్తున్నారు సార్ నా టాలెంట్ మొత్తాన్ని. ఇక్కడ చూడండి బట్టలు ఎలా ఆరేసారో, ఉతికి ఆరేసినట్టు ఆరేసినారు. లెగ్గిన్స్, పాయింట్స్, షర్ట్స్, మెన్స్ టీ షర్ట్స్ అన్నీ 100 రూపీస్, 150 రూపీస్ అలా ప్రైస్లో ఉన్నాయి. 100 రూపీస్కే చెప్పల్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి అయ్యోరామా, ఇవి కూడా అమ్మేస్తున్నారు. ఇక్కడ కంపెనీ వాడికి తెలిస్తే చాలా బాధపడతాడేమో. మీకు ఏ కంపెనీ షాంపూ కావాలో ఆ కంపెనీ షాంపూ దొరుకుతుంది విత్ హాఫ్ రేట్. 400. సో ఇక్కడ గణేష్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఫ్రీ ఫుడ్ అనమాట. లైక్ చేస్తున్నాము. కుప్పలుగా వచ్చిన హోమ్ థింగ్స్ అనమాట ఇవన్నీ. చూడండి కిచెన్ కి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. చూడండి 50 రూపాయలకి ఒక చున్నీ. ఇక్కడ చూడండి వైట్ షర్ట్స్ వచ్చేసి జస్ట్ 50 రూపీసేనంట. అసలు నమ్మలేకపోతున్నాను. ఇవి 600. ఈ ఏరియా చూసారా, ఈ ఏరియా మొత్తం హోమ్ మేడ్ థింగ్స్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి లైట్స్ కానీ, హోమ్ కి డెకరేషన్ కి ఏమైనా సంబంధించినవి, లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లేకపోతే డెవోషనల్ గా ఏమైనా మనకి లోపల దేవుని గుడికి పెట్టుకోవడానికి రిక్వైర్మెంట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. పదండి వెళ్ళి చూద్దాం. ఈ ఏరియా మొత్తం చూస్తా అంటే నాకు హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్లో కోటి ఇలా షాపింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సేమ్ అలాగే ఉంది ఏరియా చూడడానికి. ఇక్కడ వచ్చేసి ల్యాప్టాప్ రిపేర్ కానీ, మొబైల్ రిపేర్ కానీ, ల్యాప్టాప్ కొనడము, అమ్మడము, తర్వాత సర్వీసెస్కి ఇవ్వడం అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకవేళ మొబైల్ స్క్రీన్ విత్ గ్యారంటీ, వితౌట్ గ్యారంటీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇది చిక్పేట యొక్క మొత్తం షాపింగ్ వచ్చేసి. ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఏం లేవు. షాపింగ్కి బెస్ట్ ప్లేస్ అనొచ్చు. ఎలాంటి డ్రెస్సెస్ అయినా ఇక్కడ దొరుకుతాయి. ఏ మోడల్ డ్రెస్ అయినా కూడా ఇక్కడ దొరుకుతాయి. లేడీస్కి షాపింగ్ చేయాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో మంచిగా దొరుకుతున్నాయి. డిఫరెంట్ మోడల్స్తో దొరుకుతున్నాయి ఇక్కడ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.